పశ్చిమ బెంగాల్లో జన సునామీ పోటెత్తిందా అంటే అవునని చెప్పాలి. నిన్న జరిగినటువంటి ఓటింగ్లో పెద్ద ఎత్తున ఇటు మహిళలు కానీ ఇటు యువత కానీ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంతగా ఓటింగ్ శాతం అనేది మనకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అయితే నిన్న మనం చూడడం జరిగింది. ప్రధానంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగినటువంటి ఈ పోలింగ్లో మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అయితే బగబగా మండేటటువంటి ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు యువత అంతా కూడా చాలా కసిగా ఓట్లేసినట్లయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 50 సంవత్సరాలలో ఇంత పోలింగ్ శాతం అనేది ఎప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అయితే నమోదు కాలేదు. 92% పైగా నమోదు అయ్యిందంటే అక్కడ ఓటర్లలో ఎంత చైతన్యం వచ్చిందనేది మనం దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే టీఎంసీకి ఇక్కడ బీజేపీకి మధ్య అయితే చాలా పెద్ద ఫైటింగే ఉందని చెప్పాలి. ప్రధానంగా టీఎంసీ పార్టీ అనేది మరోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు ప్రస్తుతం. అయితే అక్కడ ఆమె తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడానికి అయితే గట్టిగానే ప్రయత్నం చేసిందని చెప్పాలి. అయితే బీజేపీ ఎందుకంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్లేస్ ని పశ్చిమ బెంగాల్ ని తమ ఖాతాలో వేసుకునేందుకు కూడా మోడీ కూడా విస్తృతంగా అక్కడైతే ప్రచారం చేస్తున్నారు. అయితే 2 విడతల్లో ఇక్కడ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ విడత అయితే నిన్న పూర్తవుతే మే 29న 2వ విడత అయితే ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మొదటి విడత ఎన్నికల్లోనే తమ విజయం ఖాయమైందని చెప్పి ఇటు నరేంద్ర మోడీ ఆ ప్రచారంలో పాల్గొంటే 2వ విడత జరిగేటటువంటి ఎన్నికల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు నిన్న కూడా. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదైందంటే బీజేపీ వైపు ప్రజలంతా కూడా మొగ్గు చూపుతున్నారు. బీజేపీ మరోసారి ఇక్కడైతే ఖాతా తెరుస్తుంది అని చెప్పి అయితే ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి మోడీ వ్యాఖ్యలకైతే మమతా బెనర్జీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇంత పెద్ద ఓటింగ్ పడిన నేపథ్యంలో మా విజయం ఇప్పుడే ఖరారైపోయింది. 2వ విడత జరిగేటటువంటి ఎన్నికలు కాదు, ఫస్ట్ విడతలోనే మా విజయం ఖరారైపోయిందని చెప్పి అయితే ఆమె కూడా పబ్లిక్ గానే చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తృణమూల్ కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య అయితే టఫ్ ఫైటింగ్ అయితే అక్కడ జరిగినప్పటికీ కూడా, ఎందుకంటే బీజేపీ కూడా విపరీతంగా మహిళలకు కానీ యువతకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వీళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. సో ఈ హామీల వైపు జనాలు మొగ్గు చూపుతారా లేకపోతే ఈ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకే మరోసారి అవకాశం ఇస్తారా? దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మరోసారి మమతా బెనర్జీ పేరే వినపడుతుంది. అయితే పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు కూడా చాలా హింసాత్మకమైనటువంటి ఘటనలు అనేది మనం చూస్తూ వస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతం, చెదురుముదురు ఘటనలు అయితే కొన్ని జరిగినప్పటికీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే గతంతో పోల్చుకుంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ ఎన్నికలంతా కూడా జరిగాయి అని చెప్పి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని చెప్పడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 92% పైగా ఓటింగ్ శాతం నమోదు కావటం అనేది ఒక హిస్టరీగానే చెప్పాల్సి ఉంటుంది. గతంలో 50 సంవత్సరాల బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అంత పోలింగ్ శాతం నమోదు కాలేదు. కాకపోతే ఇప్పుడు ఇటు మమతా బెనర్జీ కానీ ఇటు బీజేపీ నరేంద్ర మోడీ కానీ ఈ పోలింగ్ శాతం అంతా మాకే అనుకూలం అని అయితే ఇద్దరు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కానీ వచ్చేటటువంటి సర్వే రిపోర్ట్లు అన్ని కూడా చూసుకున్నట్లయితే మమతా బెనర్జీకే చాలా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరోసారి మమతా బెనర్జీ సీఎం కావటం ఖాయం అని అయితే ఈ సర్వే రిపోర్ట్లు కానీ విశ్లేషకులు కానీ అంతా కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.